సకినాలు చెప్తాను కదా. బియ్యం ఇట్లా మంచిగా 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని మంచిగా డబ్బాలో క్లాత్ వేసుకొని ఇట్లా వడేసుకోవాలి. ఇట్లా క్లాత్లో బియ్యం పోసుకొని ఇట్లా వడేసుకోవాలి. అర్ధగంట సేపు వడేసుకొని పిండి పట్టించుకోవాలి. 5 కిలోల బియ్యం, 5 కిలోల బియ్యం పిండికి 50 గ్రాముల ఓమ, 1 కిలో నువ్వులు, కిలోకు 1 స్పూన్ ఉప్పు ఇట్లా వేసుకోవాలి. ఇవన్నీ నువ్వులు, ఓమ, ఉప్పు అన్నీ ఇట్లా కలుపుకొని మంచిగా ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా పిండి కలుపుకోవాలి. పిండి అయితే నీళ్ళు కొన్ని పడతాయి, చూసుకుంటా పోసుకోవాలి. ఇట్లా గౌరమ్మని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా బొక్క పెట్టుకోవాలి. పిండి మంచిగా విసుకొని ఇట్లా పోసుకోవాలి. ఫస్ట్ గౌరమ్మని చేసుకొని గౌరమ్మ చుట్టూ ఫస్ట్ పోసుకున్నాక పోసుకోవాలి. ఎండినాక ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా వేసుకోవాలి. నూనె మంచిగా కాలినాక తీసుకొని వేసుకోవాలి. అన్నీ ఇట్లా రాసుకొని తీసుకోవాలి మంచిగా. అన్నీ ఇట్లా కాల్చుకోవాలి. మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయాలి. మీ దోస్తులకు పంపించాలి. మీకు కావాలంటే మీకు నచ్చితే మీరు చేసుకోవాలి. కావాలంటే మాకు ఆర్డర్ చేయాలి, మేము పంపిస్తాం.